ఏమండి చిటితలకి ఎంత తినిపించినా అస్సలే అన్నం తినట్లేదండి. ఇక పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడే తింటారే, పాలైతే తాగుతుంది కదా. 2 సంవత్సరాల దగ్గరకు వస్తానే ఇంకా పాలు తాగుతూ ఉంటే ఎట్లా అండి? ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి ఆకలి ఏమంది తీసుకొద్దామా? సరేనే, ఒక వారం రోజులు చూద్దాం, అయినా తినకపోతే అప్పుడు తీసుకోవద్దాం డాక్టర్ దగ్గరికి. కోడలా నువ్వు ఫస్ట్ పాలిచ్చుడు బంద్ చేయి. పాలిచ్చుడు బంద్ చేస్తే అది అన్నం తింటుంది. నువ్వు ఏడ్చినప్పుడల్లా పాలిస్తుంటే అది అన్నం ఎప్పుడు తింటుంది? ఎక్కడ అత్తమ్మా మీరు చూస్తలేరు, అది పాలిచ్చేదాకా ఒకటే ఏడుస్తుంది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా నిండలే కదా, 2 సంవత్సరాలు ఇచ్చి బంద్ చేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ కావ్య. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఆల్రెడీ కాలేజ్ టైం ఇంత లేట్గా వచ్చినావు. దా బైక్ ఎక్కి వెళ్దాం. వెళ్దాం కానీ నువ్వు నాకు 6K ఇచ్చినావు కదా, ఇప్పుడు 5K ఉన్నాయి, ఇవి తీసుకో. నాకు అవసరం ఉంటే నేను అడుగుతా కదా కావ్య, ఇప్పుడేం వద్దులే, ఉంచుకో. లేదు కార్తీక్, మొన్ననే మా అన్నకి బోనస్ వస్తే నాకు 5K ఇచ్చిండు. 5K తీసుకో, 1K తర్వాత ఇస్తాను నీకు. ఇప్పుడు అవసరం లేదు కావ్య, నా దగ్గర 5K అంటే మళ్ళీ ఉత్తానే ఖర్చు అవుతుంది. నీ దగ్గర ఉంచుకో, నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతలే. హలో, మళ్ళీ నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేకపోతే మళ్ళీ మాట వస్తుంది, వద్దు తీసుకో. ఇప్పుడు వద్దంతా అంటే ఎందుకు అర్థం కావట్లేదు నీకు? ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు? అవసరం లేదు బాబు. సర్లే, ఎవరో పరాయణ చేసినట్టు చేస్తున్నావు కదా. సర్లే కానీ ఫెస్టివల్ ఎట్లయిందో చెప్పు. ఎట్లా అవుతుంది? అందరి ఇంట్లో అయినట్టే మా ఇంట్లో కూడా అయింది. అబ్బా, అచ్చం అమ్మాయి అలిగినట్టే అలుగుతానవుగా. ఇక నీకోసం ఆల్ఫా మెన్ వచ్చి నవ్వుతుంది. ఆల్ఫా మెన్స్ ఏమో నీ లెక్కేం అలగర్తి.